శుభ సాయంకాలము. నమస్కారం. మొన్న మనం మౌలానా మెహమూద్ మదనీ గురించి మాట్లాడాం. అబద్ధాలు చెప్పే వాళ్ళలో ఇంకొకళ్ళ పేరు చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఆ పార్టీ వాళ్ళందరూ కూడా టీవీలోకి వచ్చి అబద్ధాలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. మరి భారత రాజ్యాంగం వీళ్ళ మీద ఎందుకు కఠినమైన చర్య తీసుకోదో నాకు అర్థం కాదు. అంటే అబద్ధాలు ఎవరు ఎక్కడన్నా వచ్చి చెప్పి వెళ్ళిపోవచ్చు, దానికి ఎటువంటి అద్దు ఆపు లేదు అని మన గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తోందేమో అనిపిస్తుంది నాకు. నేను మాట్లాడుతోంది బ్యారిస్టర్ 4 సార్లుగా హైదరాబాద్ నుంచి ఎంపీగా ఎలక్ట్ అయినటువంటి మన అసదుద్దీన్ ఓవైసీ గారు. వారసులు ఎవరంటే వీరు ఎవరికి వారసులు అంటే సల్లావుద్దీన్ ఓవైసీ గారికి వీరు వారసులు. వారి తండ్రి గారు 84 నుంచి 2004 వరకు 30 ఏళ్ల పాటు 6 సార్లు పార్లమెంట్లో కూర్చున్నవారు. వారు 6 సార్లు, వీళ్ళు 4 సార్లు గుత్తాధిపత్యంగా 84 నుంచి హైదరాబాద్ని వీళ్ళ కబ్జాలో పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు. వీరు ఇంగ్లాండ్ వెళ్ళి బ్యారిస్టర్ చదువుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఎంతసేపు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతారు, వారికి అనుగుణంగా ఉన్నంత వరకే. ఏ మాట మాట్లాడినా డెమోక్రటిక్ ప్రాసెస్ అంటారు. ముస్లిమ్స్ని మాత్రమే మేము ఓట్లు అడుగుతాము, ఈ మధ్య కొత్తగా దళితుల్ని కూడా మేము ఓట్లు అడుగుతున్నాం అనే మాటకు వచ్చారు. వీళ్ళ అబద్ధాలు ఎట్లా ఉంటాయో చెప్తాను నేను. వీళ్ళు రజాకార్ అయినటువంటి కాసిం రిజ్వీ వారసులు. కాసిం రిజ్వీ గారు చివరాఖరుగా పాకిస్తాన్ వెళ్ళబోతూ వీళ్ళ తండ్రి గారు అయినటువంటి సల్లావుద్దీన్ ఓవైసీ గారిని 13 ఏళ్లకి ఆ పార్టీకి అధినేతగా చేసి వారు వెళ్ళిపోయారు. అంటే 50 పైచులు. అటువంటి వారసత్వ పార్టీలో వీరి తండ్రి గారు, వీరి తమ్ముడు, ముగ్గురు ఉంటారు ఈ పార్టీకి. వాళ్ళకి 7 ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. హైదరాబాద్ వరకు గుత్తాధిపత్యం అని చెప్పాం కదా, అంతవరకు వాళ్ళకు వస్తూ ఉంటాయి. వీళ్ళు ఎంతసేపు ఉద్రేకపూరితమైన ప్రజల్ని రెచ్చగొట్టే విధంగానే మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ ఎమ్మెల్యే టీవీ మీదకి వచ్చి ఎలక్షన్ అప్పుడు మేము ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టనివ్వము, మమ్మల్ని గెలిపించుకోండి, మీరు కట్టాల్సిన పని లేదు అని చెప్పి బహిరంగంగా చెబితే మరి వారితో పొత్తులో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు ఏమి చర్యలు తీసుకున్నట్టు వీరి మీద? మొన్న మధ్య ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి తనిఖీ చేస్తే వాడెవడో ఆఫీస్కి వచ్చి టేబుల్కి గుండె మీద కాలుతో కొడితే వీళ్ళని ఏం చేశారు మన ప్రభుత్వం వారు? మన ప్రభుత్వం ఏంది, బీజేపీ మాత్రం ఏం చేస్తోంది? ఈ మధ్య కొత్త వివాదం ఏమిటంటే మన అసదుద్దీన్ ఓవైసీ గారు డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఒకటి మాట్లాడతారు, రెండోది మ్యాక్స్ ముల్లర్ రచించిన ఆరియన్ థియరీ ఆఫ్ ఇన్వేషన్ దాని మీద మాట్లాడుతూ మొన్న ఈ మధ్య వ్యాఖ్యానం ఏం చేశారంటే ఈ భారతదేశం అసలు మూలాల్లో ఎవరంటే దళితులును ఆదివాసీలు అని చెప్పి ఈయన మొన్న ఔరంగాబాద్లోనో ఎక్కడో కాదు భివండిలో వీరు ప్రచారంలో ఈ మాట మాట్లాడుతూ మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే మాతో సహా అని చెప్పి ఇంకొక కొత్త అబద్ధానికి పునాది వేస్తున్నారు వీరు. అంటే ఒకటి భారతదేశము ద్రవిడులదీను ఆదివాసీలది అని చెప్పటం అనేది రామస్వామి పెరియారని ఒకళ్ళు దక్షిణాన మొదలెట్టిన థీరీని ఈయన పట్టుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే జ్ఞానువాపి మస్జిద్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఎన్నన్నా ప్రూఫ్ చూపించండి, మేము ఇంకొక మసీదును వదులుకునేది లేదు అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ రెండో వైపు ఏం మాట్లాడతాడంటే 1991 వర్షిప్ఫుల్ యాక్ట్ విచ్ ఇస్ పాస్డ్ బై పార్లమెంట్ అంటాడు. మరి అదే పార్లమెంటు సిఏఏ ఎన్ఆర్సీ చేస్తే దాని మీద మరి ఎందుకు ధర్నా దిగామంటే అది బ్లాక్ లా అంటాడు. సో ఈయనకి నచ్చితేనే అది వైట్ లా, ఈయనకి నచ్చకపోతే బ్లాక్ లా. సో ఇంక నుంచి పార్లమెంట్లో ఏ చేసినా కూడా అసదుద్దీన్ ఓవైసీ గారిని అడిగి వారి పర్మిషన్ తీసుకుని వైటా బ్లాక్ అని తెలుసుకున్న తర్వాత మన పార్లమెంట్ పాస్ చేస్తుందేమో అని నేను ఆశిస్తున్నాను. వీరు చెప్పే ఇంకొక పెద్ద అబద్ధం ఏమిటంటే మేము కూడా
స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళమే మీతో పాటు అని చెప్పి వీరు ప్రతి ఒక్క మీటింగ్లో అది నొక్కి ఒక్కాడిస్తూ ఉంటారు. అది పచ్చి అబద్ధం, పెద్ద అబద్ధం. వీళ్ళు రజాకారులు పోరాడింది ఉస్మానిస్తాన్ ఒకటి స్థాపన చేసేందుకు, అంటే పాకిస్తాన్ బేసిస్గా ఉస్మానిస్తాన్ స్థాపిద్దామని వీరు పోరాడిన వారు తప్ప ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఇంగ్లీష్ వాడి చేతిలో విముక్తి అవ్వాలని వీళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. విముక్తి అయినా కూడా మా పరిపాలనలో ఉండాలని నిజాం గారికి నచ్చజెప్పి, నిజాం గారిని ఆశ్వాసన తీసుకుని, నిజాం గారి గవర్నమెంట్ పోలీసును అండగా పెట్టుకుని ఈ రజాకారులు ఆడిన నాటకం అప్పట్లో ఊచకోత. ఎప్పుడైతే హిందువులు తిరగబడి కొట్ట మొదలెట్టారో వాళ్ళు పారిపోయిన మాట మీ అందరికీ తెలిసిందే. మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, వీళ్ళు ఎప్పుడు దొమ్మి చేసినా, వీళ్ళు ఎప్పుడు వచ్చి కొట్టినా కూడా ప్రభుత్వం అండ తీసుకుంటేనే వీళ్ళకి బలం తప్ప వీళ్ళంతా వీళ్ళకి బలం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక చిన్న ఉదాహరణ. భారతదేశంలో ఎంతమంది కన్వర్ట్ అయినా కూడా ఒక బస్తా బియ్యం కోసమో, ఒంటి మీద 2 జతల బట్టల కోసమో క్రిస్టియన్స్గా మారిన వాళ్ళు. ఇవాళ వీళ్ళు అంటున్న 14% ఎవరైతే అంటున్నారో, 22 కోట్ల మంది ఎవరైతే అంటున్నారో వీళ్ళల్లో 95% కత్తి మొనను చూసి భయపడి కన్వర్ట్ అయిపోయిన వాళ్ళే. మిగతా 80 కోట్లు ఉన్నారే హిందువులుగా మనం పేర్కొంటున్నాం మనం. వీళ్ళందరూ ఎంత ప్రలోభాలు పెట్టినా మతం మారవు అని చెప్పి ధైర్యంగా నిలిచిన వాళ్ళు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరు పిరికి వాళ్ళు, ఎవరు అసలైన ధైర్యవంతులో. సోదరులారా, వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా సత్యాన్ని మాత్రం దాచలేరు. సత్యం ఏమిటంటే సనాతన ధర్మం ఈ దేశానికి మూలం. సనాతన ధర్మమే ఈ మానవ జాతికి మనుగడ. కాబట్టి మనందరం చేయాల్సింది ఏమిటంటే కొట్లాడాల్సిన పని కాదు, బయటికి వెళ్ళి అరవాల్సిన పని కాదు. నాలాంటి వాళ్ళం ఇవాళ దేశవ్యాప్తంగా 100 మందో 150 మందో మేము మాట్లాడుతున్నాం. మీరందరూ కూడా మీ విషయాలు, మీకు తెలిసిన విషయాలు 10 మందితో పంచుకోండి. నేను మాట్లాడినట్టే మీరు కూడా మీకు తోచిన విషయం ఈ సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడండి. లక్షలాది మంది మాట్లాడితే ప్రభుత్వం బీజేపీయే కావచ్చు, ప్రభుత్వం టీఆర్ఎస్ఏ కావచ్చు, 10 మంది ఏది మాట్లాడతారో అదే చేస్తారు తప్ప మౌనంగా ఉన్న వాళ్ళ జోలికి రారు. కాబట్టి హిందూ బంధువులారా, ధైర్యం తెచ్చుకోండి. మనం ఇంకా హిందువులుగా ఉన్నామంటే ఏ కత్తికో, ఏ 2 బస్తాల బియ్యంకో, లేదా 2 జతల బట్టల కోసం మతం మార్చుకున్న వాళ్ళం కాదు. ఏమీ లేకపోయినా ఇలాగే బతుకుతాం. కళ్ళు తీసేసినా, చేతుల మీద చర్మం ఒలిచేసినా కూడా సంభాజీని గుర్తుపెట్టుకుందాం, రాణా ప్రతాప్ని పృథ్వీరాజ్ చౌహాన్ని గుర్తుపెట్టుకుందాం. అటువంటి వారసత్వం మనది. ధైర్యంగా ఉండండి. అబద్ధాలకి, ప్రలోభాలకి లొంగద్దు. అబద్ధాన్ని నిలదీయండి. ఇప్పటిదాకా సత్యభాష్యాన్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.